హలో కిడ్స్, హౌ ఆర్ యు ఆల్? షాలోమ్ అందరికి షాలోమ్ చెప్పండి. ఓకేనా? ఎంతమంది వచ్చారో థమ్స్ అప్ పెట్టండి. ఓకే, సో మీరు ఉన్నారని నాకు తెలుస్తుంది. ఓకేనా? సో ఈ వీక్ అంతా బాగా ఎంజాయ్ చేశారా? నేను ఎంజాయ్ చేశాను అనుకున్నాం. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీక్ అంతా ఎగ్జామ్స్ అవి ఇవి అయ్యిండే, బట్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మీకు ఒక విషయం తెలిసిన కిడ్స్, జూలై 1 నుండి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అంట. సో స్కూల్స్కి వెళ్ళండి, మంచిగా చదువుకోండి. ఓకేనా? ప్రేయర్ చేసుకునే ప్రతిసారి ఏమన్నా అడగాలంటే జీసస్ని, దేవా ప్లీజ్ గివ్ అస్ గుడ్ విజ్డమ్ అని ప్రేయర్ చేయాలి. ఓకేనా? సో గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ విజ్డమ్ కదా. సో అడుగుడి మీకు ఇవ్వబడతాయి అని చెప్పాడు కదా జీసస్. సో జీసస్కి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కదా. సో మనం అడిగింది ఇస్తాడు. సో కాబట్టి ప్రేయర్ చేసే ప్రతిసారి అడగాలన్నమాట జీసస్ని, జీసస్ గివ్ మీ గుడ్ విజ్డమ్ అని అడిగితే జీసస్ డెఫినెట్గా ఇస్తాడు కదా కిడ్స్. సో ఈ ఈ పాండమిక్లో మంచిగా చాలా యాక్టివిటీస్ నేర్చుకొని ఉంటారు కదా. సో టైం వేస్ట్ చేయకండి, మంచిగా ఏదో ఒకటి నేర్చుకోండి. డైలీ అట్లీస్ట్ చిన్నది ఏదైనా కీర్తక చెప్తుంది కదా, మీరు డైలీ ఏం నేర్చుకున్నారో అవన్నీ నోట్ చేసుకోండి. ఏం నేర్చుకున్నారో ఒకసారి మిమ్మల్ని అడగండి అని చెప్తుంది కదా. సో అలా చేయాలి కిడ్స్. ఎవ్రీడే ఒక న్యూ థింగ్ నేర్చుకోవాలి కదా. సో మళ్ళీ ఇప్పుడు మనం స్టార్టింగ్ చేయాలి కాబట్టి సో లెట్స్ ప్రే అండ్ ఈ లైవ్ మంచిగా ఈ వన్ అవర్ మంచిగా నడిచేటట్టు ప్రేయర్ చేద్దాం. ఓకేనా కిడ్స్? సో ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. సో నేను ప్రేయర్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ థమ్స్ అప్ పెట్టండి. ఓకే, సో అందరు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, సో థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫాదర్ తండ్రి దేవా యేసయ్యా, ఇంతవరకు ప్రభు మమ్మల్ని కాచి కాపాడడానికి ప్రభు, మా పిల్లల్ని ప్రభు దీవించి ఆశీర్వదించడానికి మీకు ఎన్నో వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసయ్యా, మా పిల్లలందరికీ ప్రభు మంచి విజ్డమ్ని దయచేయండి యేసయ్యా లార్డ్ ప్రభా. తండ్రి దేవేసి స్కూల్ స్టార్ట్ అవుతుండగా ప్రభా తండ్రి దేవా యేసయ్యా, వాళ్ళకి ప్రభా తండ్రి దేవేసి మంచి తండ్రి దేవేసి థర్డ్ వేవ్ ప్రభా చాలా డేంజర్గా ఉంటుందన్నారు ప్రభా. తండ్రి దేవేసి మా కిడ్స్ ఎవరికి ప్రభా ఎఫెక్ట్ అవ్వకుండా ప్రభా మంచిగా స్కూల్స్కి వెళ్ళి వచ్చేటకు మీరే సన్న ఇచ్చేయండి ప్రభా. లార్డ్ తండ్రి దేవాయసి వాళ్ళ చుట్టూ ప్రభు మీ కాపుదల కంచి ఉంచండి యేసయ్యా. లార్డ్ తండ్రి దేవాయసియా, తండ్రి దేవాయసియా ప్రభా, వాళ్ళ ప్రభా తండ్రి దేవాయసి చదువుతున్న ప్రభా తండ్రి దేవాయసియా ఏవి మర్చిపోకుండా మీరే సన్న ఇచ్చండి ప్రభా. లార్డ్ తండ్రి దేవాయసి ఇంకా ప్రభు వాళ్ళ ప్రభా మీ పట్ల ప్రభా ఇంకా శ్రద్ధగా ఉండేటట్టు మీరే సన్న ఇచ్చండి యేసయ్యా. లార్డ్ ప్రభా ఇంకా వేసి ఈ 1 hour ప్రభా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభు మీరే సన్న ఇచ్చామని అడుగుతున్నాను ప్రభా. లార్డ్ తండ్రి దేవాయసి ఇంకా ప్రభా ఈ నెక్స్ట్ జరగబోయే యాక్టివిటీస్ ప్రతి దాంట్లో ప్రభా కిడ్స్ అందరూ యాక్టివ్గా ఉండేటట్టు మీరే సాందా ఇచ్చిన ప్రభా. ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో ప్రభా అందరూ త్వరగా జాయిన్ అవ్వటకు మీరే సాందా ఇచ్చామని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే కిడ్స్, సో మనం నెక్స్ట్ సాంగ్స్కి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాక్డౌన్ అయిపోయింది కాబట్టి సో మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి. సో థర్డ్ వేవ్ అంటే సెకండ్ వేవ్ అయిపోయింది మనది. సో థర్డ్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కిడ్స్. మాస్క్ మర్చిపోద్దు, శానిటైజర్ మర్చిపోద్దు. ఓకేనా కిడ్స్? సో డోంట్ ఫర్గెట్. ఎక్కడికి వెళ్ళినా అవి సపరేట్గా ఎక్స్ట్రా తీసుకెళ్ళినా పర్లేదు, తీసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద సాంగ్స్. ఓకే, సో పిల్లలు మరి ఎలా ఉన్నారు అందరూ? ఓకే, మీరు అందరు లాక్డౌన్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. కానీ ఇప్పుడు మనకి లాక్డౌన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరందరూ మంచిగా చదువుకోవాలి. ఓకేనా మరి? ఓకే, ఎవరెవరు లైవ్ చూస్తున్నారో వాళ్ళ కమెంట్స్లో లైవ్ చాట్లో మీరు మెసేజ్ చేయాలి పిల్లలు. ఒకవేళ మీకు మెసేజ్ చేయడం రాకపోతే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని మెసేజ్ చేయండి. అప్పుడు మాకు అర్థమవుతుంది, ఓ వీళ్ళు చూస్తున్నారు లైవ్, మనతో ఎంజాయ్ చేస్తున్నారు, జీసస్ని ప్రేస్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఇప్పుడు ఏం టైం? సాంగ్స్ టైం. మరి మనం సాంగ్స్ పాడుకుందామా? ఓకే, సే ఓ ఎస్. నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 ఓ దేవా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకు
జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేశావు బలె బలె బలెగా బలె బలె బలెగా బలెగా నీకే చేస్తాను బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేశావు బలె బలె బలెగా బలె బలె బలెగా బలెగా నీకే చేస్తాను ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓకే సో పిల్లలు, సో జీసస్ ఏంటి మనది మట్టి తీసి మనల్ని అందరినీ తయారు చేశాడు కదా జీసస్. సో మనం జీసస్కి చాలా థ్యాంక్ఫుల్ ఉండే, ఎందుకంటే మనము ఎంతోమంది పిల్లలు కాళ్ళు లేక చేతులు లేక ఉన్నారు, కానీ మనం మాత్రం మంచిగా ఫుల్ బాడీతో హెల్తీగా ఉన్నాం కదా. అది ఎవరి వల్ల? మన జీసస్ వల్ల కదా. సో మనం ఎప్పుడు జీసస్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకే సో పిల్లలు, ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ పాడుకుందామా? ఐ యు రెడీ? ఓ ఎస్. ఓకే, మరి ఇప్పుడు ఎంతమందికి ఈ పాట గుర్తుంది? ఓహోహో తంబి, మనం మన కిడ్స్ క్యాంప్లో నేర్చుకున్నాం కదా, గుర్తుందా? ఓకే, మరి ఇప్పుడు అది పాడుకుందాం. ఓహోహో తంబి ఆహాహా తంగై ఓహోహో కుట్టి వందడు క్యాంప్కి ఓహోహో తంబి ఆహాహా తంగై ఓహోహో కుట్టి వందడు క్యాంప్కి నల్ల నల్ల పాట ఎందు సూపర్ సూపర్ కథ ఎందు యాక్షన్ పోట్లాడుదాం పప్పడు పాటల్లా నల్ల నల్ల పాట ఎందు సూపర్ సూపర్ కథ ఎందు యాక్షన్ పోట్లాడుదాం పప్పడు పాటల్లా జాలీ జాలీ జాలిదా జాలీ జాలీ జాలిదా జాలీ జాలీ జాలిదా వందడు క్యాంప్కి హుల్లా లా 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 హుల్లా లా 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 హుల్లా లా 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 హుల్లా లా 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 ఓహోహో తంబి ఆహాహా తంగై ఓహోహో కుట్టి వందడు క్యాంప్కి ఓహోహో తంబి ఆహాహా తంగై ఓహోహో కుట్టి వందడు క్యాంప్కి. ఓకే సో పిల్లలు, ఇప్పుడు మనం యోనా పారిపోయిన పాట పాడుకుందాం. ఆర్ యు రెడీ? ఓ ఎస్. తర్షీషు వెళ్ళాడి నిన్నవే వెళ్ళక తర్షీషు వెళ్ళాడి లోపలికి వెళ్ళిపోయాడే లోపలే వెళ్ళక తర్షీషు వెళ్ళాడి నిన్నవే వెళ్ళక తర్షీషు వెళ్ళాడి లోపలికి వెళ్ళిపోయాడే మాట వినకపోయాడే యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే యోనా పారిపోయనే పోయనే పోయనే పారిపోయనే
పంచెను యోనాను మింగెను తుఫాను పంచెను యోనాను మింగెను పెద్ద చేప మింగెను తుఫాను పంపెను యోనాను మింగెను తుఫాను పంపెను యోనాను మింగెను పెద్ద చేప మింగెను యోనా మనసు మారెను యోనా పారిపోయెనే పోయెనే పారిపోయెనే యోనా పారిపోయెనే పోయెనే పారిపోయెనే. ఓకే, సో పిల్లలు ఏంటి, యోనా మాట వినకుండా తర్షీష్ వెళ్ళాడు. అప్పుడేంటి పెద్ద చాప వచ్చి మింగేసింది. అప్పుడు యోనాకు అర్థమైంది, ఓ నేను దేవుడి మాటకి లోబడలేదు కాబట్టి నన్ను చాప మింగిందని చెప్పేసి మళ్ళీ మనసు మార్చుకొని రియలైజ్ అయ్యిండు. అలా మనం కూడా పిల్లలు ఎన్నో తప్పులు చేస్తాం అవునా, కానీ జీసస్ మనకి దానికి పనిష్మెంట్ ఇచ్చి అది మనకు నేర్పిస్తాడు. అప్పుడు ఆ నేర్చుకున్నా కూడా నేను ఇదే చేస్తా, ఇది చేస్తే ఏమవుతుంది మళ్ళీ చూడాలి అని అనుకోవద్దు. నేను రియలైజ్ అయ్యాను, నేను మళ్ళీ మిస్టేక్ చేయొద్దు అని చెప్పేసి మనం మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి. ఓకేనా పిల్లలు, జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ స్టోరీ టైం. సో మనం స్టోరీ మంచిగా వినాలి. ఓకేనా పిల్లలు, అండ్ స్టోరీలో ఏదైతుందో అది మనం నేర్చుకోవాలి కూడా, మోరల్ని మనం నేర్చుకొని మన ఫ్రెండ్స్కి కూడా నేర్పాలి. Okay, kids. Hi kids, how are you? I hope you all are doing good. So yes, another Sunday and I wish you all a very happy Sunday. So now it's story time, right? But before that, everyone be careful. So lockdown తీసేసారు. Don't take it as advantage and just go all the places. Just be safe. And మన church start అయింది త్వరలోనే. We'll have an offline Sunday school. Let's enjoy more there. Puppet shows, stories, dance, actions, worship, everything full of enjoyment. Let's all have full of enjoyment. But before that, schools are going to start, everything are going to start. So just be careful. Wear your mask, sanitize yourself, everything. Precautions అన్ని తీసుకోండి. Pray to God and pray for the people who are suffering right now. Pray for everyone. So yes, do good. All the best to everyone who are going to colleges and schools. Do well in your studies and everything. So yes, now it's story time, right? So let's say a story. Oh yes. So yes, ఇప్పుడు మంచి పాటలు నేర్చుకున్నారు కదా. సో now it's story time. సో టుడే ఈరోజు మనం దేని గురించి నేర్చుకుందాం. సో యా, నార్మల్గా మనకి ఏమైనా రాకపోతే ఎవరొకరు మనం బిట్రే చేస్తారు. లైక్ ఫర్ సపోజ్ యూ డోంట్ నో హౌ టు స్టడీ, ఎవ్రీవన్ విల్ స్కోల్డ్ యూ, ఎవ్రీవన్ విల్ బిట్రే యూ, చూసేస్తారు అలా. సో ఎస్, అలాంటి స్టోరీ ఇప్పుడు ఒకటి చెప్తున్నా. లైక్ ఎవ్రీవన్ హ్యావ్ అ టాలెంట్, బట్ జస్ట్ గెట్ టు నో. గాడ్ని అడగండి వాట్స్ మై టాలెంట్ అని. గాడ్ విల్ ఫర్ షూర్ show you what's your talent. Everyone have their unique talents, right? So even I have my unique talent, Geetaka has her unique talent, Priyanka has unique talent, Dizaka has unique talent. So everyone have their unique talents. So yeah, just get to know, ask God, like telspothu, and you'll get your to know your talent, what can you do అని తెలిసి you can go through that. So yes, ఈరోజు ఏం స్టోరీ చెప్పబోతున్నా అంటే, ఒక ఆయన పేరు సోహెల్ is a kid who don't know nothing. అసలుకి ఆయనకి ఏం రాదు. హీ ఈజ్ వెరీ డమ్. ఆయనకి ఏం రాదు, వాళ్ళ మమ్మీ డాడీ ఏం నేర్పించలేదు. ఓన్లీ హీ జస్ట్ బిలీవ్డ్ గాడ్. అంటే చిన్నప్పుడు చర్చ్, వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చ్కి వెళ్ళేది వచ్చేది అంతే. అది కూడా చర్చ్ గురించి, దేవుడి గురించి అంతేం నేర్చుకోలేదు. బట్ ఏమైందంటే ఈ స్టోరీలో, సో చిన్నప్పుడు తను 7 years ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ డాడీ ఇంకా మమ్మీ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఇప్పుడు ఆ బాబుని ఎవరు చూసుకోవాలి, వాళ్ళ రిలేటివ్స్ కదా. కానీ వాళ్ళ రిలేటివ్స్ బిట్రే చేశారు. ఈయనకి ఏం రాదు, మా ఇంటికి వచ్చినా తినడం తప్ప ఏం చేయడు, హిల్ వేస్ట్ ఆఫ్ పుట్టింగ్ ఫుడ్ ఆల్సో ఫర్ హిమ్ అని ఆ ఫీలింగ్తో ఆయనని అలౌ చేయాలి. సో ఆయన చాలా ఏడ్చాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకుపోయాడు చర్చ్కి. సో ఆ బిలీఫ్తో, సో ఓకే లెట్స్ గివ్ అ ట్రై, ప్రేయర్ చేద్దాము, వర్కౌట్ అయితే చూద్దాము అని ఒక ఫీలింగ్తో ప్రేయర్ చేస్తాడు. సో ఎస్, లిజన్ వాట్ హ్యాపెన్. సో ఏమైందంటే, హీ వెంట్ టు ద చర్చ్, హీ స్పోక్ విత్ ద పాస్టర్
అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొని వెళ్ళాడు, ప్రేయర్ చేశాడు. తన మనసులో ప్రేయర్ చేసుకున్నాడు, ప్లీజ్ గాడ్ నాకు ఏదో ఒక టాలెంట్ ఇవ్వండి, నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ అందరు నన్ను బిట్రే చేస్తారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను చాలా డమ్ అనుకుంటున్నాను, అందరు నేను యూజ్లెస్ అనుకుంటున్నారు అందరూ అని చాలా ఫీల్ అయ్యాడు కొంతసేపటికి. సో ఇంకా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు ఏడుచుకుంటా, ప్లీజ్ కూడా నాకు ఏదో ఒక టాలెంట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చాలా అడిగాడంట దేవుడు చిన్నపిల్లల మాటలు ఫర్ షూర్ వింటాడు కదా. ఎస్ వి ఆల్ నో కదా దేవుడు మన మాటలు వింటాడని. సో దేవుడు ఆ ప్రేయర్ విని ఏం చేశాడంటే, సో నార్మల్గా ఇంకా సోయల్ బయటకు వచ్చేస్తాడంట. ఏమైందంటే హీ గాట్ అ 10 రూపీస్ నోట్. ఆ 10 రూపీస్ నోట్ని ఏం చేశాడంటే వెళ్ళాడు. అయితే వెళ్తూ ఉన్నాడంట, ఆయనకి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడంటే నాకేం రాదు, ఇంకా నేను ఉండి వేస్ట్, నేను ఇప్పుడు 7 ఇయర్స్కి నాకు ఎవరు జాబ్ ఇస్తారు, ఎవరి దగ్గర పని చేయాలి, నా స్టడీస్ ఎట్లా అని అన్నీ అనుకుంటా ఉన్నాడంట. మొత్తం మైండ్ మొత్తం ఎట్లెట్లా ఉందంట. హీ వాస్ థింకింగ్ అట. సో వాట్ హ్యాపెండ్ ఇస్, అక్కడ కొంచెం చెత్త సైడ్లో కొంచెం మొత్తం గార్బేజ్ ఉండే అంట. అక్కడ ర్యాట్స్ చనిపోయి ఉండే అంట. ర్యాట్స్ చనిపోయినాయి ఏమనుకున్నాడంటే, నేను ర్యాట్స్ చనిపోయినాయి అమ్ముతా అని. ఎవరైనా ర్యాట్స్ చనిపోయినాయి అమ్ముతారా? అవి దేనికి యూజ్ అవుతాయి, కానీ ఇప్పుడు తెలుసుకుందాం దేనికి యూజ్ అయ్యాయో. సో అనుకున్నాడంట, ఏమైతే కానీ ఇప్పుడు నాకు ర్యాట్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి చనిపోయినవి, నేను అవి తీసుకొని మార్కెట్లో ఇట్లా కూర్చుంటా, ఎవరైనా తీసుకుంటే చూద్దామని అనుకున్నాడంట. ఇంకా 10 రూపీస్కి కేజ్ మ్యాట్ ఇంకా అవన్నీ తీసుకొని వచ్చిండంట, తెచ్చి పెట్టాడంట. సో అప్పుడు ఏమైందంటే ఒక మార్కెట్లో మొత్తం ఫుల్ అందరూ ఒక సైడ్ ఉండే, ఈయన ఒక్క సైడ్ ఉండే. ర్యాట్స్ కదా చాలా స్మెల్ వస్తుంది, ఇంకా ర్యాట్స్ స్మెల్ ఆబ్వియస్లీ మనకు తెలుసు, కొంచెం వెరీ డర్టీ స్మెల్ వస్తుంది కదా. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఆయన బేర్ చేసి కూర్చున్నాడు. సో ఏమైందంటే మార్కెట్ మొత్తం అందరు తిరుగుతున్నారంట, కానీ ఈయన దగ్గరికి ఎవ్వరు రాలంట, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. ఆయన ఇట్లా సైడ్ నుంచి వెళ్ళాలన్నా అంత స్మెల్ వస్తూ ఉండే అంట, డర్టీ స్మెల్. సో ఎవ్వరు వెళ్ళలేదంట. సో వాట్ హ్యాపెండ్ ఇస్, సో ఒక పర్సన్ ఉండే అంట, ఒక పర్సన్ మార్కెట్ మొత్తం తీసేసుకొని ఆయన వెజిటేబుల్స్ వాట్ ఎవర్ థింగ్స్ హీ వాంట్ హీ టక్ అంట. సో హీ వాజ్ గోయింగ్ అంట. సడన్గా ఇట్లా టర్న్ ఇచ్చి చూసాడంట, అక్కడ ర్యాట్స్ చనిపోయిన ర్యాట్స్ అమ్ముతున్నాడని. సో ఆయన ఏమనుకున్నాడంటే, సరే నాకు ఆయన పిల్లులు పెంచుకుంటాడంట. సో పిల్లులు పెంచుకోవాలంటే వాటికి ఏదో ఒకటి ర్యాట్స్ అయినా ఏదో ఒకటి ఫుడ్ కావాలి కదా. సో అనుకున్నాడంట, ఈ ర్యాట్స్ కొనుక్కుంటే నేను మంచిగా పిల్లలకి పెట్టచ్చు అని అనుకున్నాడంట. సో ఇంకా వెళ్ళాడంట. ఆయన గోధుమలు ఉండే అంట. సో ఆయన చేతిలో గోధుమలు ఉండే అంట. సో వాట్ హ్యాపెండ్ ఇస్ హీ వెంట్ వెళ్ళాడంట. సో వెళ్ళిన తర్వాత అడిగాడంట, ఎంత అమ్ముతా అంటే, ఏదన్నా నాకు రిటర్న్లో ఏమన్నా ఇవ్వండి నేను మీకు ఇవ్విస్తా అని అన్నాడంట. మనీ అయితే వద్దు అని అన్నాడంట. సో రిటర్న్గా ఆ గోధుమలు ఇచ్చేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్, అంటే ఆయన డ్రెస్సెస్ మొత్తం చినిగిపోయి చాలా, అసలుకి మనం ఒక 5 డేస్కి స్నానం చేసుకోకుండా ఏం తినకుండా అసలుకి మొత్తం జుట్టు దూకోకుండా ఇంకా నార్మల్గా మనము ఏంది అసలుకి నార్మల్గా అన్టైడీ ఉంటే అసలు నచ్చదు కదా మనకి. సో ఆయన చాలా అన్టైడీ ఉండంట, మొత్తం డ్రెస్సెస్ మొత్తం మాసిపోయి బ్లాక్ ఫేస్ మొత్తం దుమ్ము, ఇంకా హెయిర్ అన్ని డ్రెస్సెస్ చినిగిపోయి ఎవ్రీథింగ్ చాలా అన్టైడీ డర్టీ కనిపించాడంట. సో ఆయన ఏమనుకున్నాడంటే, సరే నేను ఏదో ఒక ఫ్రూట్స్ ఇస్తా తినదానే తింటాడని ఇచ్చాడంట ఆ గోధుమలతో పాటు. సో ఆయన ఏం చేశాడంటే ఎక్స్క్యూజ్ మీ, ఆ గోధుమలు పెట్టి మళ్ళీ ఆ గోధుమలు ఒక మార్నింగ్ ఆ గోధుమలని కొంచెం అది 10 రూపీస్ ఉంటే 11 రూపీస్కి అమ్మాడు, అలా చేశాడంట. సో అట్లా అయితే లాభం వస్తుంది కదా ఆయనకి, 1 రూపీ లాభం, అలా 1 రూపీ 2 రూపీ లాభంతో హీ వాజ్ గోయింగ్ ఆన్ అంట. సో ద సేమ్ పర్సన్ మళ్ళీ సోయల్కి చనిపోయిన ర్యాట్స్ కనిపించినాయి, మళ్ళీ అమ్మాడంట. సో మళ్ళీ ద సేమ్ పర్సన్ వచ్చి కొనుక్కోవడం అలా అవుతూ ఉండేదంట. ఇప్పుడు దీంట్లో మీకు ఏమర్థమైంది, దేవుడు ఆయనకి బిజినెస్ అంటే ఆయనకి ఏం రాదు అసలుకి, అందరూ ఆయన పనికి రాడు అన్నీ అనుకున్నారు కదా. కానీ వాట్ హ్యాపెన్, హీ బికేమ్ లైక్ అన్ని మనీ వచ్చాయి, ఈవెన్ 1 రూపీ 2 రూపీ 3 రూపీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ టు హిమ్, ప్రతిదీ హీ ఓన్డ్ ఇట్. సో ఎస్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీ గాట్ ఎవ్రీథింగ్. దెన్ లేటర్ వాట్ హ్యాపెండ్ ఇస్, తను కొనుక్కుంటా అన్నీ అమ్ముకుంటా మంచిగా రిచ్ మ్యాన్ అయ్యాడంట. వాట్ హ్యాపెండ్ ఇస్ లేటర్ he started saying about God to everyone.
సో ఈవెన్ వీ నీడ్ టు బీ ద సేమ్ పర్సన్. మనకేం టాలెంట్ రాదు, నాకేం రాదు, వీళ్ళందరూ నన్ను బిట్రే చేస్తున్నారు, అందరు యూజ్లెస్ అంటున్నారు, నాకు చదువుకోవడం రాదు, వాళ్ళని తిడుతున్నారు, టీచర్స్ నన్ను తిడుతున్నారు అని అలా తీసుకోకండి. టేక్ ఇట్ స్పోర్టివ్గా తీసుకొని జస్ట్ ప్రే టు గాడ్ నన్ను టీచర్స్ తిడుతున్నారు, నాకు ఇలా రాదని అని చెప్పండి దేవుడికి. హిల్ ఫర్ షూర్ టీచ్ యూ సమ్ అదర్ థింగ్. ఫర్ సపోజ్ నీకు మ్యాథ్స్ రాదేమో, ఇఫ్ యువర్ టీచర్ స్కూల్స్, ఆస్ గాడ్ ప్లీజ్ గాడ్ నాకు మ్యాథ్స్ నేర్పియండి అని. ఇట్స్ జస్ట్ నాట్ దాట్ గాడ్కి ప్రేయర్ చేస్తే అయిపోతుందని కాదు. ఈవెన్ యూ నీడ్ టు పార్టిసిపేట్. You need to take everything sportive. Everyone has their own unique talent. So yes, even I used to have a feeling that I'm useless, but later God taught me what is my talent karke. So even you people start praying God, and even you people will know what's your talent ani. So yes, everyone have their own talents, own willpowers, everything. So just stay strong, or take everything sportive. That's the only thing. Pray for God. And ఇప్పుడు చాలా మంది who are in isolations, వాళ్ళు ప్రతి స్పోర్టివ్ తీసుకోవాలి. కానీ being alone they get more suffered. ఇంకా ఆలోచిస్తూ they'll get more tensed, right? So pray for them, pray for each and everyone. So yeah, the simple thing, just be sportive, know your talent. Talent is just, even God lo got talent untadi. You know how to play guitar, you know how to play drums, so just learn it. Church lo vaayinchandi, everyone will appreciate you. Mana Prem anna, Pavan anna andaru drums inka congo kodtaru kada. So yes, inka chaala mandi annalu Jason anna drums kodtaru kada. So yes, avanni దీజాక కీబోర్డ్ నేర్చుకుంది. సో ఎస్, ఆ చిన్న చిన్న టాలెంట్స్ చర్చ్లో కూడా మీకు డాన్స్ వచ్చంటే డాన్స్ చేయండి, పాటలు పాడండి. అండ్ ఈవెన్ దిస్, మీకు సాంగ్స్ చేయడం, పాటలు పాడడం, అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎన్ స్టోరీ, డోంట్ ఫర్గెట్ టు సెండ్ ఇట్ టు ద వాట్సాప్ గ్రూప్. సో మీరు సెండ్ చేస్తే ఈవెన్ యూ విల్ జాయిన్ అస్ ఇన్ లైవ్. సో దట్స్, ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్. ఇప్పుడు నాకు స్టోరీస్ చెప్పడం వచ్చు, కీర్తక సాంగ్స్ పాడడం వచ్చు, అలా ఏమైనా వాళ్ళకు కూడా టాలెంట్స్ ఉన్నాయి, నాకు కూడా టాలెంట్స్ ఉన్నాయి. అలా టాలెంట్స్ని వీఆర్ షోయింగ్. సో డూ ద సేమ్ థింగ్, బీ స్పోర్టివ్, ప్రే టు గాడ్. డోంట్ థింక్ ఐఎమ్ యూస్లెస్, నాకేం రాదు అని అనుకోకండి. గాడ్ ఈస్ గోనా షో యూ మిరాకిల్స్. ఎస్, you all believe in miracles, right? Even I believe. So yes, pray to God, learn your talent. Just don't నన్ను బిట్రే చేసిండ్రని వదిలేకండి. నో యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ నో యువర్ సెల్ఫ్. జస్ట్ హ్యావ్ యువర్ స్పోర్టివ్నెస్ అండ్ డూ ఇట్. ఎస్, యూ ఆల్ విల్ డూ ఇట్, రైట్? సో కిడ్స్, ఇప్పుడు మెమరీ వర్స్ టైం. మంచి సాంగ్స్, మంచి స్టోరీ విన్నారు కదా. సో ఇప్పుడు మెమరీ వర్స్ టైం. ఓకే, సో ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటంటే Romans 6:23. ఓకేనా? నాతో పాటు చెప్పండి. Romans 6:23. ఓకే, for the wages of sin is death. For the wages of sin is death, and the gift of God is eternal life. Okay, మళ్ళీ ఒకసారి చెప్పాలా? For the wages of sin is death, and the gift of God is eternal life. Okay, సో దాని మీనింగ్ ఏంటంటే కిడ్స్, మీరు తప్పు చేస్తే సిన్ ఏం చేస్తే దానికి ఏంటి అంట, వేజెస్ అంటే ఏంటి, దానికి ఫలితంగా, దానికి బదులుగా అన్నట్టు. సో దానికి బదులుగా డెత్ అంట. సో మనం తప్పులు తెలిసి కూడా చేయొద్దు. ఓకేనా? తెలిసి చేస్తే సిన్ అంటారు కదా కిడ్స్, తెలియకపోయి చేస్తే దాన్ని తప్పు అంటారు, కానీ తెలిసి చేస్తే సో ఇట్ ఈస్ కాల్డ్ సిన్. సో మనం తెలిసి ఏది తప్పు చేయొద్దు కాబట్టి, సో దాని అర్థం ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే దానికి బదులు డెత్ అంట. సో డెత్ అంటే భయం కదా కిడ్స్, సో మనం చేయొద్దు, ఏ తప్పు చేయొద్దు. అండ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఎటర్నల్ లైఫ్. సో గాడ్స్ గిఫ్ట్ ఏంటి? ఎటర్నల్ లైఫ్ అంట. మంచిగా బ్రతకొచ్చు కదా. సో అలానే మనం అందుకే తప్పు చేయకూడదు. ఓకేనా కిడ్స్? మెమరీ వర్స్ నచ్చిందా? సో మళ్ళీ ఒకసారి చెప్దాం. Romans 6:23. ఓకే, Romans 6:23. For the wages of sin is death, and the gift of God is eternal life. ఓకే, సో మంచిగా నేర్చుకోండి కిడ్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఓకే, ఎండింగ్ ప్రేయర్ చేసుకొని ఎండ్ చేసుకుందాం. ఓకేనా కిడ్స్? సో పిల్లలు, మీరు మంచి సాంగ్స్ నేర్చుకున్నారు, అండ్ స్టోరీ నేర్చుకున్నారు, అండ్ మెమరీ వర్స్ కూడా నేర్చుకున్నారు కదా. సో దాంట్లో ఏమైతే ఉందో అది మీరు అర్థం చేసుకొని, అది నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి, మీకు అందరికీ షేర్ చేయాలి. ఓకేనా పిల్లలు?
అండ్ ఎవరైతే ఈ లైవ్ రాలేకపోతున్నారో మీరు ఈ లైవ్ లింక్ అనేది గ్రూప్లో ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా పంపొచ్చు. సో వాళ్ళు కూడా చూస్తారు. అండ్ ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో లేరో మీ నెంబర్స్ కామెంట్స్లో పెట్టండి పిల్లలు. సో మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే, మరి మనం ప్రేయర్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటి, మనం చదువుకోవాలి. ఓకేనా పిల్లలు? మంచిగా చదువుకోవాలి. అండ్ మనకి ఇంకొకటి ఏంటి, తొందరలోనే మనకి సండే స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన అందరం కలిసి మంచిగా జీసస్కి పాటలు పాడొచ్చు, స్టోరీస్ వినొచ్చు, బైబిల్ చదవచ్చు, ఇంకా ఎన్నో క్రాఫ్ట్ వర్క్ నేర్పిస్తారు, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు. మన పాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు, ఆఫ్లైన్ యాక్టివిటీస్ చాలా ప్లాన్ చేస్తున్నాడు. సో మంచిగా ఎగ్జైటెడ్గా ఉండండి, మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా పిల్లలు? ఓకే, మరి ఇప్పుడు ప్రేయర్ చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. స్తోత్రం స్తోత్రం నాయన, ఫస్ట్ ప్రేమగల తండ్రి దేవేసా, ఈ సాయం ఇచ్చినందుకే మీకు ఎన్నో వందనాలు తండ్రి వేసా. తండ్రి దేవేసా, ఈ టైం వరకు తండ్రి వేసే మా పిల్లల్ని తండ్రి వేసే, మమ్మల్ని అందరినీ, మా చర్చ్ మెంబర్స్ని తండ్రి వేసే, లైవ్ చూసిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని తండ్రి వేసా క్షేమంగా, సేఫ్గా, సెక్యూర్గా ఉంచినందుకు మీకు ఎన్నో వందనాలు తండ్రి వేసా. తండ్రి వేసే, లాక్డౌన్ తీసేసారు తండ్రి వేసా, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి తండ్రి వేసా, పిల్లలతో ఇప్పుడు థర్డ్ వేవ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు తండ్రి వేసా. తండ్రి వేసే పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా తండ్రి వేసా, వాళ్ళు హెల్తీగా ఉండేలా సామ్ దయచేయండి తండ్రి. అలాగే తండ్రి వేసే వాళ్ళు మంచిగా నాలెడ్జ్ ఉండేలాగా సామ్ దయచేయండి తండ్రి వేసా. తండ్రి వేసా, ఈ 1 hour మాకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం రాకుండా మంచిగా ఉన్నందుకు మీకు ఎన్నెన్నో వందనాలు తండ్రి వేసా. అలాగే పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో తండ్రి వేసా, స్టోరీలో తండ్రి వేసా, అది వాళ్ళు ఎప్పటికీ ఆ మారల్ తండ్రి వేసా వాళ్ళ లైఫ్లో పాటించేలాగా సామ్ దయచేయండి తండ్రి వేసి నామంలో అడిగి పెట్టినాం తండ్రి. ఆమేన్. Okay kids, bye.